ఈరోజు వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేయాలి అనుకుంటున్నాను. సో సమ్మర్ అంటేనే పిల్లలకి గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్. సో ఈ రెండే ఎక్కువగా తింటారు, తాగుతారు కదా. మనం బయటకెళ్ళి ఐస్ క్రీమ్స్ ఇప్పించాలి అంటే కనుక అవి ఎలా ఉంటాయేమో అంటే చాలా భయంగా ఉంటుంది పిల్లలకి. మనం ఏది ఇప్పించాలన్నా, ఏది తినిపించాలన్నా. సో దానికోసం అని చెప్పేసి నేను మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఎప్పుడు చేసుకుని ఇలాగే తింటూ ఉంటాను, కానీ చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇది ఎలా చేయాలి ఏంటన్నది నేనైతే చెప్తాను. వచ్చేసి మనకి కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్స్ తీసుకొని కొద్దిగా పాలు పోసేసి దాన్ని కలిపి పక్కన పెట్టేసి ఒక అర లీటర్ పాలు వచ్చి పొయ్యి మీద పెట్టేసి అవి కొద్దిగా కాగినాక ఈ పౌడర్ కలిపెట్టింది ఉంది కదా, సో ఆ మిశ్రమం వచ్చేసి దీంట్లో పాలలో కలిపేసి ఇగో ఇలా వస్తుందన్నమాట. ఈ కలర్లో వస్తుంది, ఇంత థిక్నెస్ వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి షుగర్ వచ్చి మనం ఎంత తింటాము, సో స్వీట్ చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోండి మీరు. చికెన్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు అయితే ఉడకపెట్టాలన్నమాట. చూసారుగా, ఉడకపెట్టినాక తీసేసి ఇట్లా అయితే ఫ్యాన్ కింద పెట్టి చల్లారుస్తున్నాను. తర్వాత వచ్చేసి మామిడికాయలు అయితే 1 కేజీ తీసుకొచ్చారు. 1 కేజీకి వచ్చేసి 2 మామిడికాయలు వచ్చినాయి. ఆ 2 కట్ చేసేసి కొద్దిగా పెద్దయే వచ్చినాయి అనమాట. ఆ 2 కట్ చేసేసి ఈ చల్లగా అయింది కదా, సో దీంట్లోకి వచ్చేసి మామిడికాయలు కట్ చేసిన ముక్కలు మొత్తం దాంట్లో ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాను. మా బాబు అయితే ఒక్కొక్కటి తింటా ఉన్నాడు. దాంట్లో నాకు తెలిసి 1 కాయ అయితే తినేసాడు. నేను 2 కాయలు పెట్టాను కదా, ఆ 2 కాయల్లో 1 కాయ తినేసాడు. సో ఉన్న 1 కాయ అయితే దీంట్లో వేసి మంచిగా మిక్సీ పట్టేసాను అనమాట. మిక్సీ అయితే మనం ఎట్లా పట్టుకోవాలంటే బాగా మెత్తగా అయిపోయేంత వరకు పట్టుకోవాలి. అలా మెత్తగా అయిపోయేంత వరకు పట్టుకుంటే తర్వాత వచ్చేసి అది జల్లీ లెక్క కనిపిస్తుంది. మనం మిక్సీ తీయంగానే ఇట్లా జల్లీ లెక్క కనిపిస్తుంది అనమాట. దీన్ని తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 2 బౌల్స్లో మంచిగా వేసేసుకుని, ఒకటేమో మా పెద్దోడికి, ఒకటేమో మా చిన్నోడికి అనమాట. సో ఇట్లా అయితే ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత 1 గంట తర్వాత అది ఐస్ గడ్డ లెక్క అయిపోతుంది. ఆ ఐస్ గడ్డ లెక్క అయిపోయి దాన్ని తీసి మళ్ళీ మిక్సీలో వేసుకుని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అప్పుడైతే ఐస్ క్రీమ్ అయితే ఇట్లా తయారవుతుంది. సో మా ఇంట్లో అయితే మేము ఇలా తయారు చేసుకుని తింటాం ఐస్ క్రీమ్స్. సో మీరు కావాలంటే